మద్యం దోపిడీపై సిఐడి విచారణ జరిపిస్తారని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మద్యం పాలసీ త్వరలో మారుస్తామని చెప్పిన ఆయన మద్య నిషేధం చేస్తామని వెల్లడించారు. మద్యం తయారీ కంపెనీలను భయపెట్టి వైసీపీ నేతలు లాక్కున్నారని, మద్యం ఆదాయం వైసీపీ ఖాతాలోకి వెళ్లిందని సీఎం ఆరోపించారు. అక్రమాల కోసమే రైల్వే శాఖలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టారని తప్పుపట్టారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా రక్షణ ఉపకరణాలు ధరించేలా అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం నిర్వహించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య దాదాపు ఒప్పందం కుదిరింది. ఈ నెల చివరిలో దాదాపు 20 నుంచి 25 వివిధ కార్పొరేషన్ చైర్మన్లు నియమించే అవకాశం కనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పార్టీ నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కావలి ప్రభుత్వ భూమిని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బినామీ మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావలిలో శ్రీనిధి డెవలపర్స్ వేముల చెన్నకేశవ నాయుడు భారీ భూ కుంభకోణం బయటపడింది. నేటి మార్కెట్ రేటు ప్రకారం సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయల అంచనా వేస్తున్నారు. అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని పర్యవేక్షించేందుకు రెవెన్యూ, మున్సిపాలిటీ, ఇరిగేషన్, సచివాలయ సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ చేయగా భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నెల్లూరు సిటీ అబ్జర్వర్ గునుకుల కిషోర్ జన సైనికులు, భవన నిర్మాణ కార్మికులకు పార్టీ సభ్యత్వాల నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల బాధ్యత అని అన్నారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జెండా పట్టి నడుస్తున్న జన సైనికులను ఏ విధంగా కాపాడుతున్నారో అనే దానికి నిదర్శనం ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు అని అన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన కార్యకర్తలకు జనసేన పార్టీ తరపున ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆసరాగా నిలుస్తుందని వారు తెలిపారు.